ఈ రోజు బిగ్ బాస్ లో ఏమైందంటే నేను నిన్ను ఎత్తుకున్నా, నీకు గుర్తుందా? ఎందుకు వచ్చింది ఇప్పుడు సడన్ గా? అసలు నేను నిన్ను వీడియోలో రావద్దని చెప్పాగా. నువ్వు రావద్దని నేను వస్తా గానీ చెప్పు, నేను ఎత్తుకున్నా, నీకు గుర్తుందా లేదా? గుర్తుంది. ఎందుకు ఇప్పుడు అడుగుతున్నా? అయితే నన్ను ఎత్తుకో, అయితే నన్ను ఎత్తుకో. ఓ, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఎపిసోడ్ చూసి మాట్లాడుతున్నా. అవును. ఎవరు అనుకుంటున్నారా? ఎవరు అడిగారు చెప్పు. చెప్దాం. ఈ మాటకి వచ్చినప్పుడు చెప్దాము. మేము ఎందుకు ఇలా అంటున్నామో పూర్తి వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. నమస్కారం. బిగ్ బాస్ వార్తలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజుల పైన తిరగబడిన ప్రజలు, బిగ్ బాస్ హౌస్ లో గుమ్మగుమ్మలు, తనూజ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్. బర్నీ గారి మీద సెట్టర్ వేసిన దివ్య, బిగ్ బాస్ హౌస్ లో నుంచి మాయమైన తనూజ, హౌస్ మేట్స్ లో వెతుకులాట, బిగ్ బాస్ హౌస్ లో అందరూ దొంగలే. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. వార్తలు స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్. మొన్న ఒకదానివే చేసావు కదా వీడియో, నేను ఎందుకు చేయలేదు? అసలు కుదరట్లేదు తెలుసా, నేను లేకుండా ఇంటి పనులతోటి అస్సలు నాకు అవ్వట్లేదు. కానీ నేను మార్నింగ్ లేచిన కాడి నుంచి ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను అనేది మీకు ఒక రోజు చూపిస్తాను. నిన్న రాజులకి బాగా ఫుడ్ వండి పెట్టారు, అయినా 3 రోజుల నుంచి తెగ తింటున్నారు. అదే పనిగా తింటున్నారు అని ఇమాన్యుయల్ కూడా అన్నాడు. కాకపోతే నిన్న రాజులు మాత్రం బాగా తినేశారు. అవేవో వంటలు, వెజ్ వంటలు కదా, నాకేంటియో తెలీదు, కానీ బాగా ఏపుతున్నారు. వెజ్ నాన్ వెజ్ 2 చేశారు, కానీ నాన్ వెజ్ అయితే బాగా చేశారు కుకింగ్. అది చూస్తుంటే నాకు కూడా తినాలనిపించింది. నిన్న 3 రకాలు చేస్తారు కదా. వెజ్ అంటే నాకు తెలుసు, రాజులకి పెట్టింది నాన్ వెజ్ కదా, అందుకని నాకు అవి తెలీదు. అండ్ కమాండర్స్ కేమో పన్నీర్ పెట్టారు, ప్రజలకేమో ప్యూర్ వెజ్. అంటే నేను తినే ఫుడ్, నేను ప్రజలు అయితే. సంజయ్ గారు షెఫ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే అందరూ లేస్తారు, నిద్ర లేకుండానే బిగ్ బాస్ సాంగ్ ప్లే చేస్తారు, సాంగ్ శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ప్రజలందరూ తిరగబడతారు అనమాట రాజుల మీద. కానీ ఒకటి అబ్జర్వ్ చేసావా, వాళ్ళ దగ్గర ఉన్నాయి చూడు కత్తులు, కటార్లు, అవి భలే ఉన్నాయి డూప్లికేట్. మా వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే మీకు నచ్చినట్టే కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. కానీ భలే ఫన్ జనరేట్ అయింది కదా, బాగుంది. మీరు అవి తిన్నారు, ఇవి తిన్నారు, మాకు మాత్రం ఏం చేయట్లేదు. మీరు కాదు, ఒక విషయం ఇంకొకటి, మీలాగే మంచాల మీద పడుకుంటాము, మీలాగే తింటాము అని తిరగబడతారు. ఇంకో విషయం ఏంటంటే, రాజుల దగ్గర వర్క్ చేసే కమాండర్స్ కూడా వాళ్ళ వైపుకి వెళ్ళి జై 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 కొడుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి కూడా కొంచెం అన్యాయం జరుగుతుంది కదా, ఆబ్వియస్లీ. కంపేర్ చేస్తే రాజులతో పాటు సంజన అండ్ దివ్య కూడా వాళ్ళతో పాటు జాయిన్. కానీ ఇదంతా కుట్ర జరిగింది ఎక్కడ నీకు తెలుసా? కిచెన్ లో. ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారు వాళ్ళిద్దరే మాట్లాడుకొని పోరాటం చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారు. 2 గేమ్స్ పెట్టారు బిగ్ బాస్ ఈరోజు. ఫస్ట్ గేమ్ లోనేమో కళ్యాణ్ అండ్ తనూజ వస్తారు. ఆ గేమ్ లో కళ్యాణ్ ఓడిపోతాడు, తనూజ గెలుస్తుంది. కళ్యాణ్ కావాలనే ఓడిపోయాడేమో అనిపిస్తుంది. అయినా ఇంకో డౌట్ నాకు, కళ్యాణ్ ఎప్పుడు కొంచెం బ్రెయిన్ తో వర్క్ చేసే గేమ్స్ పెడితే కొంచెం స్లో అవుతాడు, కానీ అక్కడ తనుజ గురించి ఓడిపోయాడు అని అనిపిస్తుంది. అవును, నాకు అదే అనిపించింది. ఈ గేమ్ విన్ అవటం వల్ల తనుజ కమాండర్ నుంచి క్వీన్ అయిపోయింది. కళ్యాణ్ వచ్చేసి రాజు నుంచి కమాండర్ అయ్యారనమాట. తను క్వీన్ అయిన తర్వాత ఇమాన్యుయల్ అయితే బాగా ఆట పట్టించాడు. రాజు అంటే రాణి అయ్యావు కదా, మీ కోరిక ఏంటో చెప్పు అని అంటే, ఒక హగ్ ఇస్తావా అని అంటాడు ఇమాన్యుయల్. ఆ మాట ఇమాన్యుయల్ చెప్పాక తనుజ చెప్పొద్ది పవన్ కి, పవన్ నేను ప్రజల కోరికను తీర్చండి అని చెప్తే తను హగ్ చేసుకుంటాడు. కమాండర్ కి చెప్తే తను వెళ్ళేసి ఇమాన్యుయల్ ని హగ్ చేసుకుంటాడు. అది చాలా ఫన్ అనిపించింది. కానీ ఈ రోజు ఎపిసోడ్ భలే ఫన్ గా సాగింది. సెకండ్ గేమ్ వచ్చేలేకి ఇమ్యూనిటీ టాస్క్ అనమాట. ఇందులో విన్నర్ అయిన వాళ్ళు కెప్టెన్ అవుతారు. అయితే ఈ గేమ్ చాలా క్రిటికల్ గా ఉంది. దాంట్లో ఒక రాజు, 2 రాణులు, మన రితు, తనుజ, నిఖిల్ వీళ్ళ 3 మిగిలారనమాట. సంచాలకేమో మన సుమనన్న. రితు అయితే అస్సలు మొయ్యలేకపోయింది. స్టార్టింగ్ ఇంకా
తన కత్తి కింద పడిపోయింది. ఉమ్. అంటే కిరీటం మీద పెట్టాలి, కిరీటం కింద పడిపోయింది. కిరీటం ఎవరు కాపాడుకుంటారో వాళ్ళే విన్నర్ అన్నమాట. వావ్, ఫైనల్లీ మన తనుజ విన్నర్ అయింది, కెప్టెన్ అయింది అనమాట ఈ వీక్. తనుజ ఫ్యాన్స్ కి అయితే చాలా చాలా గుడ్ న్యూస్ ఇది. కంగ్రాస్ తనుజ. ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏందో తెలుసా, తనుజ విన్నర్ అవ్వగానే బర్నీ వచ్చి తనని ఇలా ఎత్తేసుకుంటాడు. ఇక అది అయిపోయిన తర్వాత అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నాకు తెలిసి దివ్య బర్నీ గారు ఈ మధ్య మాట్లాడుకోవట్లేదు కదా, ఈ రోజు ఫైనల్ గా వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ దొరికింది. అలా కూర్చున్నప్పుడు నేను అయ్యాను కదా, కెప్టెన్ అయ్యాను కదా, మరి నన్ను అప్పుడు ఎత్తుకోలేదే, ఈ రోజు తనుజని ఎత్తుకున్నా అంటే, నేనా నిన్న ఎందుకు అంటే నేను లావుగా ఉంటానని మొయ్యలేవనని ఎత్తుకోలేదా, అసలు ఎత్తుకోలేదనని అంటే నాకు నొప్పిగా ఉంది అప్పుడు, కొంచెం బాగాలేదు కదా. అప్పుడు తనకి ఇక్కడెక్కడో చెయ్యి పెయిన్ వచ్చింది అని అంటే అందుకని ఎత్తుకోలేదు అప్పుడు అని చెప్పేసి అంటాడు. నాకు తెలుసు, అది చూసే కదా నువ్వు స్టార్టింగ్ అన్నావు. అవును కదా. ఇంకోటి తెలుసా, సుమన్ గారు అండ్ బర్నీ గారు ఇద్దరు ఫుల్ నవ్వుకున్నారు. దివ్య లేచి వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ కామెడీ, ఇంకా నవ్వుకున్నారు. ఎందుకు నవ్వుకున్నారు నీకు అర్థమయ్యే ఉంటది, మీకు కూడా అర్థమయ్యే ఉంటది. అందుకే మన వీడియోస్ వాళ్ళు చూస్తున్నారు అంటావా? చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.